హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీ 2023 సెప్టెంబర్ డే 1 స్లాట్ 2లో ఇచ్చిన 2 క్వశ్చన్స్ని చూద్దాం. ఇంతవరకు కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్వశ్చన్ 1 వచ్చేసరికి జాక్ ఈజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ సండే. సో వాడికి సండే అంటే ఇష్టం అంట. అండ్ హీ గోస్ టు ప్లే సైక్లింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎవ్రీ టైమ్ వెన్ ద మంత్ స్టార్ట్స్, ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో హీ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సండేస్ హీ విల్ గెట్ టు ఎంజాయ్. వాడు ఎవ్రీ మంత్ కూడా ఎన్ని సండేస్ ఆ మంత్లో వస్తున్నాయి అనేది కౌంట్ చేసుకుంటున్నాడంట. కన్సిడర్ ద మంత్ కెన్ స్టార్ట్ విత్ ఎనీ డే. ఇట్ కుడ్ బి సండే, మండే, ఏ డేతోనైనా స్టార్ట్ అవ్వచ్చంట ఆ మంత్. సో వీ హ్యావ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ సండేస్ జాక్ విల్ గెట్ విత్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, లెట్ సపోజ్ జనవరి తీసుకుంటే మంత్ అనేది మండేతో స్టార్ట్ అవుతుంది అండ్ టిల్ 31st మనకి ఎన్ని సండేస్ ఉన్నాయి? 1 2 3 4 సండేస్ ఉన్నాయి. ఒకవేళ టిల్ 17 తీసుకుంటే 2 సండేస్ ఉన్నాయి అలా అనమాట. ఇన్పుట్గా మనం మండే తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేస్ 17 తీసుకుంటే 2 సండేస్ అనేది అవుట్పుట్గా ప్రింట్ అవ్వాలి. దీనికి ఇక్కడ మీరు లాజిక్ చూసుకున్నట్లయితే 1 నుంచి 17 వరకు డివైడెడ్ బై 7 చేస్తే మనకి కోషంట్ ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది, అంతే కదా. 7 1 7 7 2 14. ఇంకా రిమైండర్ ఎంత మిగులుతుంది? 3. సో ఆ 3 నేను చేయాలి తర్వాత చూద్దాం. బట్ కోషంట్ అయితే 2 వచ్చింది కాబట్టి 2 సండేస్ పక్కాగా ఉంటాయి. ఇంకా రిమైండర్ వచ్చిన 3 డేస్లో సండే అనేది ఎన్కౌంటర్ అవుతుందా లేదా అనేది మనం మెయిన్ లాజిక్లో చూద్దాం. వెల్, సో ఇక్కడ నేను ఇన్పుట్గా 2 ఇన్పుట్స్ తీసుకున్నా. వన్ ఈజ్ స్టార్ట్ డే, ఇన్పుట్ నా ఎన్ని డేస్, వాడు ఎన్ని డేస్లో కౌంట్ చేయాలనుకుంటున్నాడు. ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, సో ఈ డేస్ అనేది ఇంటిజర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఇంటిజర్ తీసుకుంటా. ఇక్కడ బై డిఫాల్ట్ మనకి స్ట్రింగే కావాలి కాబట్టి ఇన్పుట్ కూడా స్ట్రింగ్నే ఇస్తుంది కాబట్టి ఇక్కడ టైప్ కన్వర్షన్ ఏం చేయట్లే. ఓకే, నౌ ఫైనల్గా మనకు కావాల్సిన సండేస్ అవుట్పుట్ కాబట్టి సండేస్ని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దానికి 0 వాల్యూని సెండ్ చేస్తున్నా. అట్ ప్రెసెంట్ మనం ఏ సండేస్ని ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి. సో నేను ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మనం క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఇన్ అథమెటిక్ కంపేర్ చేస్తే ఎవ్రీ డేని ఒక కోడ్తో ట్యాగ్ చేయాలి కదా, లైక్ సండేని 1గా, మండేని 2గా అలా. దానికోసం మనం ఇక్కడ ఒక డిక్షనరీ తీసుకుందాం, పైథాన్ డిక్షనరీ. సో హియర్ సండే కెన్ బి ట్యాగ్డ్ విత్ 1, similarly Monday 2 till Saturday. Okay, as I said previously, సండేస్ అనేది నార్మల్గా డివైడెడ్ బై 7 చేస్తే మనకి సండేస్ వస్తుంది. సో అది ఫస్ట్ చేద్దాం. సండేస్ ఈజ్ ఈక్వల్ టు సండేస్ ప్లస్ ఈ డేస్ డివైడెడ్ బై 7. ఓకే, ఈ డేస్ని డివైడెడ్ బై 7 చేసినప్పుడు పాయింట్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి టైప్ కన్వర్షన్ చేద్దాం ఇంటీజర్లోకి. ఓకే, నౌ మనకి సండేస్ వస్తాయి. రిమైండర్ని ఇంకా మనం కన్సిడర్ చేయలేదు. లెట్స్ సే వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫిబ్రవరి థర్స్డే అనేది స్టార్టింగ్ డే అవుతుంది ఈ మంత్, ఈ ఫిబ్రవరి మంత్కి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 1 టిల్ మనం టిల్ 19 తీసుకుందాం. ఓకే, ఇక్కడ చేస్తే 1 to 19 ఇస్తే మనకి ఏం రావాలి? ఎన్ని సండేస్ రావాలి? 3 సండేస్ రావాలి కదా. 1 to 19 3 సండేస్ ఉన్నాయి. వస్తుందో లేదో చూద్దాం. ప్రింట్ సండేస్, స్టార్ట్ ఆఫ్ ద మంత్ ఏంటి? థర్స్డే, నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి? 19. చేస్తే మనకి ఇక్కడ 2 సండేస్ మాత్రం వచ్చాయి. ఎందుకంటే మనం ఇక్కడ రిమైండర్ని కన్సిడర్ చేయలేదు ఇక్కడ మన కోడ్లో. సో మనకి ఈ 1 సండే అనేది తగ్గిపోయింది. వెల్, సో ఇక్కడ 19 కాబట్టి డివైడెడ్ బై 7 చేస్తే మనకి కోషంట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. బట్ రిమైండర్ ఎంత ఉంది? 7 1 7 7 2 14. ఇంకెంత రిమైండర్ మిగిలిపోయింది? 1 2 3 4 5. 5 అంటే 15 16 17 18 19. సో ఈ 5 డేస్లో సండే ఉందో లేదో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 18 దగ్గర మనకు సండే ఉంది, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రిమైండర్ని కూడా కన్సిడర్ చేసి ఈ రిమైండర్లో మనకు కావాల్సిన సండే ఉందో లేదో ఫైండ్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ లాజిక్ రాద్దాం, ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ నేను మనకి 5 రిమైండర్ వచ్చింది కాబట్టి థర్స్డే నుంచి ఆ 5ని క్యాలిక్యులేట్ చేయాలి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఈ 5 డేస్లో సండే ఉందో లేదో మనం క్యాలిక్యులేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ నేను ఈ థర్స్డేని స్టార్టింగ్ డేగా తీసుకోవాలి ఇక్కడ.
థర్స్డే అనేది ఎలా వస్తుంది మనకి ఇక్కడ, వాడు స్టార్టింగ్లో ఈ డేని ఇచ్చాడుగా ఇన్పుట్గా, స్టార్ట్ డే అని, దాన్ని తీసుకుందాం ఇక్కడ. సో డి ఆఫ్ దట్ వేరియబుల్, ఇప్పుడు మనకి స్టార్టింగ్ డే వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. టిల్ 5 కదా, 5 రేంజ్. సో ఇక్కడ 5 ఉంటుంది, టిల్ మనకి ఎంత లెంత్ కావాలి 5, ఎందుకంటే మనకి మాడ్యులర్ వాల్యూ అనేది మాడ్ చేస్తే మనకి వచ్చే రిమైండర్ 5 వస్తుంది. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ దిస్ ప్లస్ మాడ్ వాల్యూని తీసుకుందాం. ఈ మాడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. బిఫోర్ లైన్లో మాడ్ ఈక్వల్ టు ఈ డేస్ డివైడెడ్ బై 7. సో పర్సంటేజ్ పెడితే మాడ్యులర్ వాల్యూ వస్తుంది. ఆ మాడ్యులర్ వాల్యూ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 5. సో ఆ 5 ప్లస్ ఈ స్టార్ట్ డే, సో 5. సో ఈ 5 ప్లస్ ఇంకొక మాడ్యులర్ 5, దట్ ఈస్ 10. సో 5 నుంచి 5, 6, 7, 8, 9. సో ఇక్కడ దాకా వస్తుందో చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ I థర్స్డే స్టార్టింగ్ డే, నెంబర్ ఆఫ్ డేస్ 19. వెల్ థర్స్డే నుంచి 5, 6, 7, 8, 9. బట్ ఇక్కడ నాకు 8, 9 వద్దు, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నాకు 1, 2 రావాలి. ఓకే, దానివల్ల ఐ కెన్ ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ సండే ఆర్ మండే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానికోసం ఒక లాజిక్ రాద్దాం. ఇఫ్ ఈ I వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 7 అయితే ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేద్దాం I -7. I నుంచి 7 తీసేద్దాం అండ్ ప్రింట్ చేద్దాం. ఇన్ కేస్ ఇఫ్ నాట్, elif I less than అయితే, less than or equal to 7 అయితే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసేద్దాం. ఫైన్, నౌ విల్ ట్రై టు ప్రింట్. ఓకే, 5, 6, 7, 1, 2. 5, 6, 7, 1, 2. సో నౌ అవర్ టాస్క్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు వచ్చిన వాల్యూస్లో ఎక్కడైనా 1 ఉంటే దట్ ఈస్ సండే. సో ఇంకొక సండేని యాడ్ చేసేద్దాం సండే వాల్యూస్కి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్, ఇన్సైడ్ ఇంకో రాద్దాం. ఇఫ్ I minus 7 is equal to 1 అయితే Sunday is equal to Sundays plus 1. elif సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా అవుతుంది. elif 7 కన్నా తక్కువ అయితే if I is equal to 1 అయితే Sundays is equal to Sundays plus 1. Our logic is completed. ఇప్పుడు ప్రింట్ చేద్దాం నెంబర్ ఆఫ్ సండేస్ ఎన్నో. థర్స్డే ఈజ్ ద స్టార్టింగ్ డే, నెంబర్ ఆఫ్ డేస్ ఏమో 19, 3 సండేస్ మనకు వచ్చాయి. ఓకే, యూ గైస్ అండర్స్టాండ్ ద సొల్యూషన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మేబీ మార్చ్ స్టార్టింగ్ విత్ ఫ్రైడే టిల్ 20 తీసుకుందాం. ఓకే, ఫ్రైడే 20, ఫ్రైడే 20. ఎన్ని 3 సండేస్ వచ్చాయి, 23 సండేస్. ఓకే, అవర్ సొల్యూషన్ ఇస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. In TCS NQT of verbal ability. So now the first question, choose the sentence in which the underlined idiom has been used properly. Okay, ఇక్కడ అండర్లైన్ చేసిన idiom ది ఎక్కడ మీనింగ్ ప్రాపర్ గా యూజ్ చేశారు ఆ సెంటెన్స్ లో అనేది కనుక్కోమంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇడియం వచ్చేసి కిక్ ద బకెట్. సో కిక్ ద బకెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డై, అంటే చనిపోవడం. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ లో కరెక్ట్ మీనింగ్ చూద్దాము. ఓల్డ్ మిసెస్ జా kicked the bucket years ago, but her old classmates got to know of it only at another friend's funeral. ఫ్యూనరల్ అంటే లైక్ మనం చితిని కాలబెడతాం కదండి మనిషి చనిపోయాక, సో అది ఫ్యూనరల్ అంటే. సో ఇక్కడ కిక్డ్ ద బకెట్ అంటే ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ ఆమె ఎప్పుడో చనిపోయింది, కానీ వేరే వాళ్ళు చనిపోయాక ఈమె మిసెస్ జా చనిపోయిందని వీళ్ళకి తెలిసిందంట. సో ఇక్కడ మీనింగ్ సెంటెన్స్ కరెక్ట్ గానే వాడిండ్రు కిక్డ్ ద బటన్ ఇడియం అనేది. ఓకే, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ చూద్దాం. మామ్ థింక్స్ దట్ ద ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ క్లాక్
has kicked the bucket. It hasn't been working for a few months. ఓకే, క్లాక్ అనేది చనిపోతుందా అండి? ఒక వస్తువుకి డై అనేది పాడైపోవడం లాంటిది యూస్ చేస్తాం కదా. సో ఇది కరెక్ట్ కాదు. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ గా యూస్ చేయలేరు. సో థర్డ్ సెంటెన్స్ చూద్దాం. అండ్ చంగ్, ఎ శాన్ ఫ్రాన్సిస్కో మర్డరర్ హ్యాస్ లిటరల్లీ కిక్డ్ ద బకెట్. సో ఒక మర్డరర్ అంట, ఒక చంగ్ అనే అతను ఒక శాన్ ఫ్రాన్సిస్కోలో మర్డరర్. సో అతను వేరే వాళ్ళని చంపుతాడు కానీ అతను అయితే చంపుకోడు కదా. సో ఇది కూడా రాంగ్ కాంటెక్స్ట్ లో యూస్ చేశారు. సో ఇది కూడా తప్పే. కిక్ ద బకెట్ అనేది ఇది కూడా తప్పే. ఓకే, సో ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఫిష్ ఇన్ మై సన్స్ అక్వేరియం కిక్డ్ ఇన్ టు ద బకెట్స్ వెన్ వి వెంట్ ఆన్ ద వెకేషన్. సో వెకేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ సన్ యొక్క బౌల్ ఉంటది కదా, అక్వేరియం బౌల్. సో అందులో ఫిషెస్ అనేవి కిక్డ్ ఇన్ టు ద బకెట్ అంట, అంటే చనిపోయాయి. ఓకే, ఈ కాంటెక్స్ట్ లో అంత పర్ఫెక్ట్ గా లేదు దాని యూసేజ్ అనేది, ఎందుకంటే ఫిషెస్ కి మనం ఒక వేరే టైప్ ఆఫ్ సర్టన్ వర్డ్స్ యూస్ చేస్తాం, కిక్డ్ ఇన్ టు ద బకెట్స్ అనేటివి యూస్ చేయం. సో అప్రోప్రియేట్ ఇడియం ఇక్కడ యూసేజ్ వచ్చేసి ఇదే అండి, ఫస్ట్ సెంటెన్స్. సో ఓల్డ్ మిసెస్ జా కిక్డ్ ద బకెట్ అంటే తను చనిపోయింది ఇయర్స్ ఎగో, బట్ హర్ ఓల్డ్ క్లాస్మేట్స్ గాట్ టు నో ఆఫ్ ఇట్ ఓన్లీ ఆఫ్ అనదర్ ఫ్రెండ్స్ ఫ్యూనరల్. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బిలో మే కంటైన్ అన్ ఎర్రర్, ఐడెంటిఫై ద ఎర్రర్ ఆర్ చూస్ నో ఎర్రర్. సో కింద ఒక సెంటెన్స్ లో ఎర్రర్ ఉందంట, దాన్ని చూసి కనుక్కోమంటున్నారు. ఒకవేళ ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అని పెట్టేయమంటున్నారు. ఓకే, సో చూద్దాము. షీ హ్యాడ్ బీన్ మ్యారీడ్ విత్ డాక్టర్ ఫర్ 5 years. ఓకే, he had been married with a doctor for 5 years. So ikkada he had been married, so past perfect tense for 5 years. So for 5 years అయింది అన్నట్టు. టైం పీరియడ్ కూడా పర్ఫెక్ట్ గానే డిఫైన్ చేశారు. he had been married కూడా కరెక్టే. పాస్ట్ లో మ్యారేజ్ అయింది, 5 years అయింది. ఓకే, కరెక్టే. సో ఫస్ట్ అండ్ సెకండ్ అయితే కాదు. సో ఇక్కడ ఏంటి అంటే విత్ డాక్టర్ అని డిఫైన్ చేశారు కదా. సో జనరల్ గా మనము ఇక్కడ మ్యారీడ్ అనేది పాస్ట్ టెన్స్ కదండి. సో పాస్ట్ టెన్స్ అప్పుడు ఈ హ్యాడ్ బీన్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ అని వాడతాం. ఈ వర్బ్ ప్లస్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు విత్ తోటి కంటిన్యూ అవ్వదు. సో దానికి టు అనేది యాడ్ చేయాలి మనం. సో హీ హ్యాడ్ బీన్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ ఫర్ 5 years. సో అందుకే ఎర్రర్ అనేది విత్ డాక్టర్ దగ్గర ఉంది. సో ఎర్రర్ ఇక్కడ ఉంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ అనేది డి. సో ఎర్రర్ ఉంది, డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఈరోజు టీసీఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ బేస్ మీద రీజనింగ్ చూడబోతున్నాం. విచ్ ఇస్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ బిఈజి డిజిఐ జిజేఎల్ కేఎంపిపిఎస్యు అని ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఇక్కడ బిఈజి రాసుకుంటాం. బిఈజి డిజిఐ జిజేఎల్ కేఎంపిపిఎస్యు. సో ఇప్పుడు ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే బికి నెక్స్ట్ టర్మ్ ఫాలో అయ్యేదానికి ఇక్కడ చూసుకుంటే +2 ఇంక్రిమెంటేషన్ ఉంటుంది. ఈకి జికి సేమ్ +2 ఉంటుంది. జికి ఐకి +2 ఇంక్రిమెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిజిఐ నుంచి జీజేఎల్ కి చూసుకున్న సింపుల్ +3 ఉంటుంది. నెక్స్ట్ జీజేఎల్ నుంచి కేఎంపికి చూసుకుంటే +4 డిఫరెన్స్ ఉంటుంది. +4 డిఫరెన్స్ ఉంటుంది. బట్ యాక్చువల్ గా +4 ఉంటుంది. సో యాక్చువల్ గా +4 చేస్తున్నప్పుడు ఇక్కడ కేఎన్పి ఉంటుంది, ఒరిజినల్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. కేఎంపి నుంచి +5 చేద్దాం. +5 చేస్తే పిఎస్యు వస్తుంది. బట్ యాక్చువల్ గా ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్యూ కేఎంపి అనేది ఏదైతే ఉందో ఈ వాల్యూస్ +4 చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ రావాలి. ఎన్ బదులు ఎం వచ్చింది కాబట్టి the wrong term is KMP. This is option C. Next question వచ్చేసి in each of 4 pairs of letter clusters the letter in the second term are rearranged or transformed form of the letters in the first term in a particular pattern. In which 2 pairs has the transformation been done in same way? ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే 4 pairs of letter clusters ఇచ్చాడు. అందులో ప్రతి క్లస్టర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీఅరేంజ్డ్ ప్యాటర్న్ తో వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ లో ఏవైతే ఈ 2 వర్డ్స్ దీనికి ఉన్నాయో అవి ఏవి సేమ్ వేలో
సేమ్ వేలో అరేంజ్ చేయబడ్డాయి అని చెప్పి అడుగుతున్నాడు. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే బిటర్. సో బిటర్ నెక్స్ట్ వచ్చేసి FNZAMA. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న 5 సెకండ్స్ టైం కిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో చూసుకున్న తర్వాత బికి, ఎఫ్కి, ఐకి, ఎన్కి, టీకి, జెడ్కి ఇలా చూసుకున్నప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది ఆల్ఫాబెట్ కి అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం. ఆ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి బిఎఫ్ ఇలా ఉన్నప్పుడు బికి, ఎఫ్కి +4 ఇంక్రిమెంటేషన్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఐకి, ఎన్కి +5 ఉంది. టీకి, జెడ్కి +6 ఉంది. టీకి, ఏకి +7 ఉంది. నెక్స్ట్ ఈకి, ఎంకి +8 ఉంది. ఆర్కి, ఏకి +9 ఉంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది ఆప్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ IBZAL. సో సేమ్ ప్రాసెస్, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఎస్కి, ఐకి -10 ఉంది. డబ్ల్యూకి, బికి +5 ఉంది. -8 +4 +8. ఇది ఇక్కడ సేమ్, ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ స్వీట్. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కి ఏముంది WBKLB. ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే +4 +5 +6 +7 +8. సో ఈ డిఫరెన్స్ ఇక్కడ, ఇదేంటి ఆప్షన్ సి. నెక్స్ట్ బిటర్. బిటర్ కి FNAZMA ఉంది. సో దీని డిఫరెన్స్ వచ్చేసి +4 +5 +7 +6 +8 +9 ఉంది. సో ఇది ఆప్షన్ డి. ఇప్పుడు ఈ త్రీ ఆప్షన్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లో +4 +5 6 7 8 9 ఉంది. నెక్స్ట్ స్వీట్ లో +4 +5 6 7 8 ఉంది. సో ఇంక్రిమెంటేషన్స్ ఇక్కడ నీకు ఏం జరుగుతున్నాయి అని అంటే 1 ఇంక్రిమెంటేషన్స్, ఐ మీన్ లైక్ +4 +5 +6 అని 1 ఇంక్రిమెంటేషన్ డిఫరెన్స్ తో జరుగుతుంది. అదే ప్యాటర్న్ నీకు ఏ అండ్ సి లో ఉన్నాయి. ఆప్షన్ ఏ అండ్ సి లో ఉన్నాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ సి. సో నెక్స్ట్ మీకు ఇదే TCS మెటీరియల్ ఇస్తున్నాము. సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ.